కన్నడ సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. మస్తీ గుడి అనే కన్నడ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్ లోకి దూకే సీన్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్లే ఇద్దరు స్టంట్ మెన్లు దుర్మరణం చెందినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో విజయ్ మాత్రం సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జగతి అందిస్తారు. జగతి, కర్ణాటకలో సినిమా షూటింగ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. అయితే మాస్టర్గుడి సినిమా షూటింగ్ లో ప్రమాదం సంభవించింది. అయితే ఆ తిప్పగుండన హల్లి రిజర్వాయర్ వద్ద క్లైమాక్స్ షూటింగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు విలన్లు కూడా అనిల్, ఉదయ్ మృతి చెందారు. అయితే హీరో విజయ్ ఉన్నారు. హీరో విజయ్ కూడా ఈ ఫైటింగ్ లో ఉన్నారు కాబట్టి హీరో విజయ్ కి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. హీరో విజయ్ రిజర్వాయర్ నుండి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరారు. అయితే ఈ షూటింగ్ లో రిజర్వాయర్ లో ఇద్దరు అనిల్, ఉదయ్ ఏదైతే ఇద్దరు విలన్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు మృతి చెందడం జరిగింది. అంటే ఈ విషాద దారుణం పట్ల కన్నడ సినీ పరిశ్రమ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది? అభిప్రాయం అంటే రవి, ఖచ్చితంగా ఇలాంటి స్టంట్లు చేసే ముందు ఖచ్చితంగా కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఏదైతే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇంతటి ప్రమాదానికి దారి తీసిందని కూడా చెప్తా ఉన్నారు. ఏదో ఒక స్టంట్ చేసిన హీరో అన్న తర్వాత ప్రతి ఒక్క స్టంట్ చేస్తారు కాబట్టి స్టంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రిజర్వాయర్ లో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సరైన జాగ్రత్తలు పాటించలేదు కాబట్టే వాళ్ళు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జగతి ఫర్ ద అప్డేట్స్. సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మనం నంబర్ 1 న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్ లోకి దూకే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఈ విషాదం చోటు చేసుకుంది. మస్తిగుడి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్, స్టంట్ మెన్లు అనిల్, ఉదయ్లు ఈ సీన్ లో పాల్గొన్నారు. హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్ లోకి దూకేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు స్టంట్ మెన్లు అనిల్ అండ్ ఉదయ్ చనిపోయారు. హీరో విజయ్ మాత్రం సురక్షితంగా ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. మా ప్రతినిధి సత్య ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు మనకి. సత్య, అసలేం జరిగింది? అది ఈరోజు కర్ణాటక సినిమా షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. అయితే ఇద్దరు విలన్లు ఈ షూటింగ్ లో పాల్గొనడంతో అక్కడ జరిగే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో హీరోతో పాటు విలన్ లో షూట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లాస్ట్ మినిట్ లో వాళ్ళు చివరికి అక్కడ జరిగే నదిలో జరిగే షూట్ విషయంలో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. చివరి నిమిషంలో వాళ్ళిద్దరు తప్పిపోయేసరికి చివరి వాళ్ళందరూ ప్రయత్నించడం జరిగింది సినిమా టీం అంతా. కానీ లాస్ట్ మినిట్ లో ఇద్దరు విలన్లు మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తెలియడంతో అప్పటికి అప్రమత్తమయ్యారు. కానీ వాళ్ళు జారి ఇంకా ప్రస్తుతానికైతే వాళ్ళంతా జారి తెలియదు. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యే షూటింగ్ ఈవినింగ్ 5 గంటల వరకు షూటింగ్ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఈ మస్తిగుడి షూటింగ్ ప్రమాదం జరిగింది చెప్పవచ్చు. ఎందుకంటే తిప్పగుండహల్లి రిజర్వాయర్ వద్ద ఈ క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించడంతో చిత్ర యూత్ అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ ప్రమాదం ఇద్దరు విలన్లు అనిలు అలాగే ఉదయ్ ఈ ప్రమాదంలో గురి మృతి చెందారని చెప్పేసి ఒక సాధారణ నిర్ధారణకు వచ్చారు. అయితే హీరో దునియా విజయ్ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. ఈ విలన్లు హీరోకి జరిగే సన్నివేశాల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే చివరికి ఇంకా ఒక వారం రోజుల్లో గుమ్మడిగా చెప్పే స్థితికి వచ్చిన ఈ షూటింగ్ కి దాదాపుగా ఈ రోజు క్లైమాక్స్ తీసుకుని ఆర్ఆర్ అయిపోతుంది. ఆర్ఆర్ అయిన తర్వాత డబ్బింగ్ పూర్తి అయిపోతుంది. త్వరలోనే ఈ చిత్రం క్లైమాక్స్ మీరే సమావేశం కూడా ఏర్పాటు చేసి సినిమా గురించి ప్రస్తావించేసరికి విషాద విషయం వెల్లడించాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్ లో ఎవరైతే ఈ మన అనిల్ ఉదయం ఉన్నారో వీళ్ళంతా కర్ణాటకకు సంబంధించిన మంచి విలన్లు. అయితే
అది ఒకరు డూప్లికేట్ చేస్తుంటే మరొకరు విలన్ గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోకి డూప్లికేట్ చేసే విషయంలో హెలికాప్టర్ దగ్గర నుంచి కింద రిజర్వాయర్ షూట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అప్రమత్తమైనప్పటికీ కూడా డైరెక్టర్ అలాగే ఇక్కడ ప్రొడక్షన్ సంబంధించి చాలా మంది అప్రమత్తమయ్యారు. అప్రమత్తమయ్యి వెంటనే బోటు పంపించండి వాళ్ళని కాపాడారని చెప్పేసి అని లోపే వీళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళిద్దరూ మిస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద ఈ కర్ణాటకలో జరిగిన షూటింగ్ విషాదం చోటు చేసుకోవడంతో కర్ణాటక చిత్రసీమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాధారణంగా ఇటువంటి టాలీవుడ్ లో కూడా జరుగుతుంటాయి. గతంలో కూడా ప్రముఖ నటుడి షూటింగ్ లో కూడా ఇలాగే రిజర్వేర్ లో షూటింగ్ చేస్తుండగా, ఇలాగే గోదావరిలో ప్రభాస్ సినిమాలోనే షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మన టాలీవుడ్ లో కూడా. అలాగే మళ్ళీ కర్ణాటకలో మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో చాలా చిత్రసీమలో ఆందోళనకు గురవుతున్నారు. సినీ కార్మికులు కానివచ్చు, సినిమాలో పనిచేసే చాలా మంది కానివచ్చు. మాకు ఎటువంటి ఆదరణ లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సరైన గుర్తింపు లేదు, కష్టపడుతూ ఉదయం నుంచి లేదు సాయంత్రం వరకు కష్టపడుతున్నాం తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే ఈ టాలీవుడ్ కానివచ్చు, బాలీవుడ్ కానివచ్చు, హాలీవుడ్ కానివచ్చు, ఎవరైనా కానీ. రైట్, థ్యాంక్ యూ సత్య ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని తెలుస్తోంది. క్లైమాక్స్ సీన్ చిత్రీకరిస్తున్నారు మస్తీ గుడి సినిమాకి సంబంధించి. దీంతో శాండిల్వుడ్ లో విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలో ఈ విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్ లోకి దూకే సీన్ ని క్లైమాక్స్ సీన్ గా షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాం నంబర్ 1 న్యూస్ స్క్రీన్ మీద. ముగ్గురు హీరో అజయ్ అండ్ స్టంట్ మెన్లు అనిల్, ఉదయ్లు ముగ్గురు రిజర్వాయర్ లోకి దూకే సన్నివేశం అది. ఈ నేపథ్యంలోనే అనిల్ అండ్ ఉదయ్ మరణించారు, దుర్మరణం పాలయ్యారు. మరోవైపు హీరో విజయ్ సురక్షితంగా ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ చేరుకున్నారు. Bengaluru search operations are underway for the bodies of the two actors.